నిత్య జీవము గలదే ప్రియ ప్రభువా దేవాని కృపలో నడుపుము దేవా కృపతో నింపుము నా ప్రభువా కృపలో నడుపుము దేవా కృపతో నింపుము నా ప్రభువా నిత్యము కృపలో నన్ను నడిపి దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథం 23వ కీర్తన 6వ వచనం చదువుతున్నాను. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను. కీర్తనాకారుడైన దావీదు ఈ కీర్తనలు అంటున్నాడు, నేను బ్రతికే కాలం అంతా కృపాక్షేమములే నా వెంట వచ్చును అన్నాడు. ఒకప్పుడు గొర్రెల కాపరిగా ఉన్నాడు. గొర్రెలను కాచుకుంటూ తన తండ్రి మందను జాగ్రత్తగా మేపుకుంటూ బ్రతికాడు. దేవుణ్ణి ఆరాధించాడు, దేవుని స్తుతించాడు, జీవము గల దేవునిని వెంబడించాడు, ఆయన మార్గాల్లో నడిచాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించి అభిషేకించి గొర్రెల దొడ్ల నుండి బయటికి రప్పించి పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి సింహాసనం మీదకి ఎక్కించాడు. అనగా గొర్రెల కాపరిగా ఉన్న దావీదు గొప్ప రాజు అయ్యాడు. ఇశ్రాయేలు దేశం అంతటికి 12 గోత్రాల మీద రాజుగా అనేక సంవత్సరాలు పరిపాలించాడు. మరి గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే కానీ రాజుగా ఉన్నప్పుడే కానీ అనేక శోధన బాధలు, అనేక చిక్కు సమస్యలు, ప్రాణాపాయాలు అతడు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ అంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. గమనించండి, మానవ జీవితంలో క్షేమం కొరకు మనిషి చెయ్యని పని అంటూ ఏమి లేదు. ఎన్నో పనులు ఎవరు ఏం చెబితే అది చేస్తారు మనిషి క్షేమం కొరకు. ఎందుకంటే క్షేమం కరువైంది. ఎక్కడుంది క్షేమం అంటే కొన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా దొరకట్లా. క్షేమంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ నెమ్మదిగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. దీని కొరకు ఎన్నెన్నో ప్రయత్నాలు, ఎన్నెన్నో ఖర్చు పెట్టే పనులు. కానీ క్షేమం దొరికిందా? క్షేమంగానే ఉన్నావా? నిశ్చింతగానే ఉన్నావా? నీ జీవితంలో ఒకవేళ మరణం ఎదురైనా నిబ్బరంగానే ఉండే అనుభవాలు నీకున్నాయా? గమనించండి ప్రియులరా, దావీదు భక్తుడు అంటున్నాడు, రాజైన దావీదు, నేను బ్రతికే కాలమంతా కృపాక్షేమములే నా వెంట వచ్చును. ప్రియులరా, దావీదు గారిని కనుక మనం అడిగితే
అయ్యా ఏంటి మీ ధీమా, ఎందుకు ఇంత ధైర్యంగా ఈ మాట చెప్పగలుగుతున్నారు అని గనక అడగగలిగితే దావీదు అంటాడు, నాకున్న ధైర్యం ఏంటంటే యెహోవా నాకు కాపరిగా ఉన్నాడు. భూమి ఆకాశములను సృజించిన దేవుడు, తన రూపంలో నన్ను చేసుకున్న దేవుడు, నాకు జీవమిచ్చిన దేవుడు, నాకు ప్రాణం పోసిన దేవుడు, ఈ సృష్టి అంతటికి ఆధారభూతుడైన దేవుడు, పోషించే దేవుడు, కాపాడే దేవుడు, క్షేమాధారమైన దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు. కాబట్టి నేను భీతి చెందవలసిన పని లేదు, అటు ఇటు పరుగులు తీయవలసిన పని లేదు, నేను క్షేమం కొరకు అవి ఇవి ఏవేవో చేయాల్సిన అవసరం లేదు. కృప క్షేమము నా వెంట వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు అర్థమవడం కోసం చెప్తాను. సహజంగా ఈ గేదెలను తోలే వాళ్ళు ఏం చేస్తారంటే దూడను తీసుకుపోతా ఉంటారు కదా, లేగడ దూడను చూసారా? ఆ దూడను తీసుకుపోతా ఉంటే ఏం చేస్తుంది గేద? దానికి తోలవసరలా, హై అనవసరలా, చోచో అనవసరలా, ఇంకేమని అవసరలా. ఆ దూడను మనం తీసుకుపోతున్నాం కాబట్టి వెనకాలే వచ్చేస్తుంది. దానికోసం మనం ఏమి తిప్పలు పడాల్సిన పనేమి లేదు, బెత్తం తీసుకుని కర్ర తీసుకుని వాయి తీయాల్సిన పనేమి లేదు, వచ్చేస్తుంది. కారణం ఏంటంటే అక్కడ ఉంది దూడ, యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, గమనించండి, నీవు ప్రభువును కాపరిగా కలిగి ఉంటే నీవు క్షేమం కొరకు ప్రాకులాడవసరలా, క్షేమం కొరకు పరుగులు తీయవసరలా, క్షేమం కొరకు చెట్లు కొట్టేసి, క్షేమం కొరకు ఇంకేదో చేసి ఏమి చేయవసరలా, ఏమి చేయవసరలా. నీవు ప్రభువును కాపరిగా కలిగి ఉంటే చాలు, ప్రభువు నీకు క్షేమం ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, 2024 సంవత్సరం అంతా దేవుడు నీకు క్షేమం ఇచ్చాడు. ఈ రాత్రి ఈ చివరి గంటల్లో మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదామని వచ్చాను. అదేంటంటే, సృష్టికర్త అయిన యేసు ప్రభు మీకు కాపరిగా ఉన్నాడా? యేసును మీరు సొంత రక్షకునిగా కలిగి ఉన్నారా? యేసును మీరు కాపరిగా కలిగి ఉన్నారా? యేసు క్రీస్తు ప్రభు యొక్క నడిపింపులో మీరున్నారా? ఆయన నడిపించిన మార్గాల్లో మీరు నడుస్తున్నారా? ఆయన స్వరము వినే అనుభవాల్లో మీరున్నారా? ఆయనను వెంబడించే అనుభవాల్లో మీరున్నారా? దురదృష్టం అనాలో మరి ఏమనాలో నాకు తెలియదు, కానీ వయసు పెరిగిపోతుంది, కానీ ఆయుష్ తగ్గిపోతుంది, కానీ మనుషులకు సృష్టికర్త ఎవరో తెలియట్లేదు, ఎవరిని కాపరిగా ఉంచుకోవాలో తెలియట్లేదు. ఒక చోట బైబిల్లో రాయబడి ఉంటుంది, మరణము వారికి కాపరి అయి ఉండును అంటాడు. మరణము వారికి కాపరి అయి ఉండును. ఇక పరిస్థితులు ఎలా ఉంటాయి? మరణమే కాపరిగా ఉంటే ఇక రోజు తిప్పలే, దుఃఖమే, నెమ్మది లేని అనుభవాలే. ప్రియులారా, గమనించండి, యేసు ప్రభువుని మీరు కాపరిగా కలిగి ఉంటే పచ్చిక గల చోట్ల ఆయన మిమ్మల్ని పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు. గాఢాంధకారపు అనగా మరణాంధకారపు లోయలో మీరు నడిచిన భయపడకుండా, ఏ అపాయము మీ యొద్దకు రాకుండా ప్రభువు చేస్తాడు. నీ ప్రాణాన్ని సేద తీరుస్తాడు, నీ గిన్నె నిండి పొరలేటట్లుగా చేస్తాడు, నీ తల అంటుతాడు, నీ శత్రువుల ఎదుట నీకు భోజనం సిద్ధపరుస్తాడు. అనేక ఆశీర్వాదాలు దేవునిలో దాగి ఉన్నాయి. ఆశీర్వాదములకు కర్త ఆయన. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇంకెంతకాలం ప్రభువు లేకుండా జీవిస్తావు? ఇంకెంతకాలం యేసు వద్దకు తిరగకుండా జీవిస్తావు? ఇదే జీవితం అనుకుంటున్నావా? ఇదే శాశ్వతం అనుకుంటున్నావా? ఇదిగో, నీవు జీవించిన జీవితానికి రేపు పైలోకంలో తీర్పుంది. ఈ చివరి గంటల్లో, ఈ సంవత్సరంలో ప్రభు ప్రేమను బట్టి మీకు బ్రతిమలాడి చెప్తున్నాను, యేసు ప్రభువుని కాపరిగా కలిగి ఉండండి. నీకు, నీ ఇంటికి, నీకు కలిగిన సమస్తానికి ప్రభు క్షేమం ఇస్తాడు.
ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, నీ కన్నీరు తుడుస్తాడు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా నీవు నిబ్బరంగా ఉండేటట్లుగా ప్రభు కృప చూపుతాడు. ఆయన నీకు తోడుగా వస్తాడు. ఆయనే నిన్ను నడిపిస్తాడు. ఇంకా అవసరమైతే ఆయన నిన్ను ఎత్తుకుంటాడు, ఆయన నిన్ను హత్తుకుంటాడు, ఆయన నిన్ను మోస్తాడు, చంకబెట్టుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇంతకంటే మంచి కాపరి నీకు ఎక్కడ దొరుకుతాడు? ఇంతకంటే మంచి క్షేమాధిపతి అయిన దేవుడు నీకు ఎక్కడ దొరుకుతాడు? నీ కొరకు ప్రాణం పెట్టిన రక్షకుడు, నీ కొరకు రక్తం కార్చిన ప్రభు, నీ శాపమును మోసిన తండ్రి, నీ శిక్షనంతా భరించిన యేసయ్య నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు. నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. మాటలు చెప్పే యేసయ్య కాదు, క్రియలలో నిన్ను ప్రేమించిన యేసయ్య. ఇలాంటి ప్రభు నీకు కాపరిగా ఉండాలా? కొద్దిమందికి మోసం మాటలు, మాయ మాటలు నచ్చుతాయి, మాయ మాటలు నచ్చుతాయి, మాయ మాటలు నచ్చుతాయి. అలాంటి మాయ మాటలు చెప్పే వాళ్ళు పడిపోతారు కదా. వేటగాడు ఉన్నాడు అనుకోండి, పక్షిని పట్టుకోవాలంటే 4 గింజలు వేస్తాడు. 4 గింజలు వేసేది పక్షికి ఆహారం పెట్టడం కోసం కాదు, పక్షిని ప్రేమించి దాని కడుపు నింపడం కోసం కాదు, పక్షిని ప్రేమించి దాని ఆకలి తీర్చడం కోసం కాదు. ఆ 4 గింజలు వల కోసం, ఆ 4 గింజలు దాన్ని పట్టుకొని చంపడం కోసం. అలాంటి మాయ మాటలు నమ్మే వాళ్ళు ఉన్నారు. సాతాను గాలం వేసి నిన్ను లాగుతాడు, సాతాను అనేక రకాలుగా నిన్ను భ్రమపరుస్తాడు. కానీ జీవాధిపతి అయిన దేవుడు నీకు కాపరిగా ఉండి నీతో కూడా నడిచి నిన్ను అద్దరికి చేరుస్తాడు. క్షేమం కాలమంతా, లేకపోతే నీ బ్రతుకు కాలం అంతా క్షేమము నీకు ఇస్తాడు. యేసు ప్రభు నీకు కావాలా? యేసు ప్రభు నీవు కాపరిగా కలిగి ఉంటావా? లేక ఇలాగే జరిగిపోతుంది బాగుందని సరిపెట్టుకుంటావా? బైబిల్ చెప్తుంది, మరణము అందరికీ వచ్చును. బైబిల్ చెప్తుంది, మరణము అందరికీ వచ్చును. ఆ రోజున కంగు పడతావు, ఆ రోజున కంగారు పడిపోతావు, భయపడిపోతావు, భీతిల్లిపోతావు. ఏం చేయాలో అర్థం కాదు. అర్థమవుతుందా? సలసల కాగే నూనె బాండి ఎదురుగుండా పెట్టారంట యోహాను అనే భక్తుడికి. యేసు ప్రభుని విడిచిపెట్టాయి, లేకపోతే ఇదిగో ఈ నూనె కళాయిలో పడేస్తామని. గొప్ప సంగతి ఏంటో తెలుసా? ఆ యోహాను భక్తుడు యేసు ప్రభుని విడిచిపెట్టడానికి ఇష్టపడలా. ఆయన నాకు కాపరిగా ఉన్నాడు, నా జీవితకాలం అంతా ఆయన నాకు తోడుగా ఉంటాడని అలాగే ఉన్నప్పుడు ఆయన తీసుకెళ్లి బాండీలో పడేశారని. చనిపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుని కలిగి ఉంటావా? అన్ని కాలాల్లో ఆయన నీకు తోడుగా ఉంటాడు. శ్రమ దినమున ఆయన నీకు తోడుగా ఉంటాడు. యేసు ప్రభుని నమ్ముకో, యేసు ప్రభుని వెంబడించు, యేసు ప్రభుని కాపరిగా కలిగి క్రొత్త సంవత్సరంలో అడుగుపెట్టు. ప్రభువా, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, కానీ ఈ సంవత్సరం నుండి అయినా నిన్ను కాపరిగా కలిగి ఉంటాను. నీ నాయకత్వంలో, నీ నడిపింపులో, నీ యొక్క నాయనా నీ కాపుదలలో నేను ఉండాలని ఇష్టపడుతున్నానయ్యా. ఆయన ఒక చిన్న మాట ప్రార్థన చేసి యేసయ్యను ఆహ్వానిస్తే ఆయన నీకు కాపరిగా ఉండి నడిపిస్తాడు, సేద తీరుస్తాడు, శాంతినిస్తాడు, సమాధానమిస్తాడు, క్షేమాన్నిస్తాడు. వీటన్నిటికి మించి నిత్య జీవాన్ని ఇస్తాడు. అట్టి గొప్ప కృప ప్రభు ఈ ప్రాంత ప్రజలందరికీ దయచేయునుగాక. మా పరమ తండ్రి,
దేవుడు దేవుడు యేసే దేవుడు హల్లెలూయా హల్లెలూయా పాడదాం అందరం కలిసి. హల్లెలూయా 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 తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే పర్వతములు పుట్టక మునుపు నరునికి రూపము లేనప్పుడు పర్వతములు పుట్టక మునుపు నరునికి రూపము లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు హల్లెలూయా 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 తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు 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 యేసే దేవుడు ధ్యానాసనాలు. నంది కుమార ఆత్మలు ఒకటై ఉన్న రూపము నంది కుమార ఆత్మలు ఒకటై ఉన్న రూపము దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు హల్లెలూయా 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 తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే హల్లెలూయా హల్లెలూయా. ఎఫెక్ట్స్ ఆపేనా? ప్రభునందు ప్రియ ఎఫెక్ట్స్ ప్లెయిన్గా పెట్టండి.
ప్రభునందు ప్రియ గ్రామస్తులారా, మన ప్రభువును గణరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శుభకరమైన నామంలో మీ అందరికీ సాయంకాలపు శుభాలు తెలియచేస్తున్నాం. దేవుని మహాదయలో దేవుడు 366 రోజులు కాపాడి తన రెక్కల క్రింద భద్రపరిచారు. ఈ సంవత్సరం ప్రత్యేకమైన సంవత్సరం. ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉండడాన్ని బట్టి 365 66 అయింది. అయినను మరొక సంవత్సరం తన కృపను, మరొక రోజు మన కొరకు తన కృపను పంచి మనలను ఇప్పటి వరకు ప్రభువు కాపాడారు. సృష్టికర్త అయిన దేవుడు మనిషిని ఎంత జాగ్రత్తగా కాపాడకపోతే మనం ఇంతవరకు నెట్టుకొచ్చాం. మామూలు సంగత. మన ఏమన్నా స్టీల్ బుర్రలా? ఊరికినే కొబ్బరికాయ పడితే పగిలిపోద్ది తలకాయ. ఎన్నో మార్లు మరణానికి అప్పగించకుండా శాపము నుండి, పాపము నుండి, అవిధేయత నుండి, అక్రమము నుండి ఆయన మనల్ని కాచి, తప్పించి, కాపాడి, విడిపించి నడిపిస్తున్నందులకై జస్ట్ కృతజ్ఞతలు చెల్లించే సమయం ఈ సమయం. దిస్ ఈస్ ద టైమ్ జస్ట్ టు థ్యాంక్ హిమ్. దేవా, నన్ను సంవత్సరం అంతా కాపాడావా నాయనా, మీకు కృతజ్ఞతలయ్యా, మీకు వందనాలయ్యా అనడానికి ఇది మంచి సమయం. వింటున్న ప్రియ శ్రోత, దేవుని బిడ్డ, దేవునిని స్తుతించడం ఎంత అవసరం. బైబిల్లో కీర్తనకారుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ప్రియా శ్రోతలారా, దేవుని బిడలారా, కీర్తనకారుడు అంటున్నాడు, నా ప్రాణమా అని పిలిచాడు. హలో హలో హలో, నా ప్రాణమా. ఎవరినో కాదు, నీతో నీవు మాట్లాడుకోవాలి. అప్పుడప్పుడు నీ ప్రాణంతో నీవు మాట్లాడాలి, నీ దేహముతో నీవు మాట్లాడాలి, నీ శరీరముతో నీవు మాట్లాడాలి, నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించువు. సన్నుతించడం అంటే ఇదివరకు చెప్పాను, బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్ అని ఉంది ఇంగ్లీష్లో. దాని మూల భాషలో ఈ విధంగా వ్రాయబడింది, రూట్ లాంగ్వేజ్లో. హిబ్రూ భాషలో దాని అర్థం, నా ప్రాణమా దేవుని యొక్క హృదయాన్ని నింపు, నా ప్రాణమా సృష్టికర్తను సంతోషపరచు. కారణం ఆయన మేలులు చేసుకుంటూ వచ్చాడు. హీఈస్ ద రీజన్ ఫర్ యువర్ ఎగ్జిస్టెన్స్. నీవు ఇవాళ ఉన్నావంటే, నీవు భూమి మీద మసలుచున్నావంటే, నీకు క్షేమం కలిగిందంటే కారణం ఆయనే. అందుచేత ఓయ్ నా ప్రాణమా ఆయన్ని స్తుతించమ్మా అని బోధించుకుంటున్నాడు. శ్రోతలారా, ఎప్పుడైనా దేవునికి కృతజ్ఞులుగా ఉన్నారా? ఎప్పుడైనా దేవునికి కృతజ్ఞతలు చెల్లించారా? 2024వ సంవత్సరం ముగించబడుచున్న ఈ శుభవేళలో ప్రభువు మనలను కాచినందుకు, కాపాడినందుకు, మాతో మీరు, మీతో మేము కూడా కలిసి ఏకముగా కూడి ఆయనను స్తుతించడానికి, ఆయనను ఆరాధించడానికి, ఆయనను పూజించడానికి, ఆయనను మహిమపరచడానికి, ఆయనను గొప్ప చేయడానికి,
ఆయన నామమును పైకెత్తడానికి. యెహోవా మహోన్నతుడని, దేవుడు సర్వశక్తిమంతుడని, సర్వోన్నతుడని, సర్వాధికారి అని మీరు మేము కూడా కలిసి ఆయనను పైకెత్తడానికి, ఆయన హృదయాన్ని నింపడానికి ఈ సమయాన్ని జ్ఞాపకం చేయడానికి మీ మధ్యలోనికి వచ్చాం. మీరు కూడా, మేము కూడా, అందరం కూడా కలిసి కీర్తనకారునితో కూడా కలిసి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించును, నిద్రపోమాకురా. 12 దాకానన్నా వాచ్ నైట్ సర్వీసులో, సంపూర్ణ రాత్రి ఆరాధనలో వచ్చే అవకాశం లేకపోయినా మైక్ వింటూనన్నా ఏకీభవించమ్మా, ప్రభునామాన్ని గణపరచమ్మా, ఆయన హృదయాన్ని నింపమ్మా. మనవరాలు ఉందనుకోండి, మామిడి పండు తింటుందనుకోండి, తాత తెచ్చినయే డజన్ పళ్ళు తెచ్చాడు, ఓ పండు ఇచ్చాడు. ఆ పండు తినేటప్పుడు 4 కొరుకులు వేసుకున్న తర్వాత, బుడ్డి పండు నాకు పెట్టవు అంటే మనవరాలు అమాంతంగా చేతిలో పెట్టేసింది అనుకోండి తాతయ్యకు, తాతయ్య హృదయం ఏమైపోతుంది? మింగేస్తాడా? మింగడు. సంతోషించి చేతుల్లోనికి ఎత్తుకొని బిడ్డను ముద్దు పెట్టి మళ్ళా తినిపిస్తాడు. దిస్ ఈజ్ ద టైమ్ టు థ్యాంక్ హిమ్. ఆయనను సన్నుతించడానికి 2025ను కూడా నీ కొరకు సర్వాంగ సుందరంగా సిద్ధపరిచి, నీవు ఆనందంగా ఉండాలని, నీవు సంతోషంగా ఉండాలని నీ కొరకు ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు. సంవత్సరమున దయా కిరీటమును నీకు ధరింపజేయుచున్నాడు. 1 more year ఈజ్ ప్రిపేర్డ్, ఈజ్ రెడీ టు గివ్ యూ. ఆయన నీ కొరకు సిద్ధపాటు చేశాడు. ఇచ్చిన దాని కొరకు కృతజ్ఞతలు చెల్లించి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించాలని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మందు దాగి కాదు, చిందులేస్తూ కాదు, కృతజ్ఞతలు చెల్లిస్తూ, యేసయ్యా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, ఇంటి గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు, నా బిడ్డలకు ఇచ్చినందుకు మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలయ్యా అంటూ 12 గంటలు మీరు ఈ రాత్రి దాటించాలి. హల్లెలూయా. అట్టి కృప కీర్తనకారునితో కూడా మీకు, మాకు, మనకందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. 2024 అంతా దేవుడు కాచి కాపాడినందుకు ఆయనకు స్తుతి కలుగునుగాక, ఆయనకు మహిమ కలుగునుగాక. 2025లో మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు, మీ పిల్లలు బహుక్షేమముగా ఉండి నడిపించబడునుగాక. యేసుక్రీస్తులోనున్న రక్షణానందం ఆయనను అంగీకరించుట ద్వారా, పాపిని ప్రభువాని నీవు ఒప్పుకొనుట ద్వారా, పాపం విషయమై పశ్చాత్తాపడి విడిచిపెట్టుట ద్వారా కలిగే కృపా ఆనందమును ప్రభువు మీకు దయచేయునుగాక. బాప్తిస్మమిచ్చు జ్ఞానమును, బాప్తిస్మము యొక్క ఆశీర్వాదపు జ్ఞానమును ప్రభువు మనకందరికీ అనుగ్రహించునుగాక. మా పరమ తండ్రి, ఈ గ్రామాన్ని దీవించండి, గ్రామ పెద్దలను దీవించండి, గ్రామ నాయకులను దీవించండి, గ్రామ ప్రజలను మీరు దీవించండి, గ్రామస్తులందరినీ పేరు పేరు వరుసన దీవించండి. విద్యలో ఉన్న బిడ్డలను, ఉద్యోగం చేసుకుంటున్న బిడ్డలను, వ్యాపారస్తులను, వ్యవసాయం చేసుకుంటున్న బిడ్డలు, వ్యవసాయ రైతులేమి, వ్యవసాయ కూలీలేమి, అందరినీ పేరు పేరు వరుసన మీరు దీవించమని మహిమంతా మీకు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. బలో యేసు క్రీస్తు మహారాజుకు, జై, రానై ఉన్న రారాజుకు, జై, రక్షణనిచ్చిన యేసు స్వామికి, జై, పరలోక రాజ్యము చేర్చు యేసు దేవునికి జై. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ. వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్. కమలాకర్ గారు, వి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. మెర్రీ న్యూ ఇయర్. వి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. విష్ మెర్రీ న్యూ ఇయర్. మార్పు చెందవా నీవు మార్పు చెందవా అనే పాట కమలాకర్ గారు పాడతారు. కలిసి పాడి ప్రభువుని స్తుతిద్దాం. మీరు కంగారేం లేదు నానా, ఆఫ్టర్ కంప్లీషన్ పూర్తి చేయండి అది. స్తోత్రం. హల్లెలూయా. మార్పు చెందవా నీవు మార్పు చెందవా అని పాట పాడుకుని ప్రభువుని స్తుతిద్దాం.
హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. ఆ చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా. నీ జీవితాన్ని మార్చుకోకుండా, నీ ప్రవర్తన దిద్దుకోకుండా ఎంతకాలం ఇలా సంవత్సరాలు వెలబుచ్చుతారు? యేసునొద్దకు రావా, ఆయన నిన్ను సరి చేస్తాడు. ఆయన నీ జీవితాన్ని బాగు చేస్తాడు. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది ఈ లోకంలో? ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది ఈ లోకంలో? ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? తీర్పు దినమునందున ఆయన ముందర నీకు నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం నీకుందా? మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు
మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా. మార్పు చెందవా, నువ్వు మార్పు చెందవా, నీ బతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా. నువ్వు చేసిన క్రియలన్నిటికీ నువ్వు సమయాన్ని ఎలా గడిపావో, ఎవరితో ఎలా మాట్లాడావో సమస్తానికి తీర్పు తీర్చే రోజు ఒకటి ఉంది. గమనించుకోవా. స్తోత్రం. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు. నీ వెంట రావెన్నడు. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఎరిగి మారు మనసును పొందవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా. మనుషులకే భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికే భయపడవయ్యా. ఆత్మని కాక దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికే భయపడవయ్యా.
దేవుడు ఇచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీకంటూ ఏముందిలే. దేవుడు ఇచ్చిన నీ యొద్దకు చేరు, నీకంటూ ఏముందిలే, నీకంటూ ఏముందిలే. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇదేనని ఎరిగి మారు మనసును పొందవా. అనుకూల సమయం ఇదేనని ఎరిగి మారు మనసును పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా కానీ ఏమిటి ఈ లోకంలో, ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్చు పైలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పరలోకంలో. గ్లోరీ, స్తోత్రం. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పరలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా. నిలిచే ధైర్యం నీకుందా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏదని ఎరిగి మారు మనసును పొందవా. అనుకూల సమయం ఇది ఏదని ఎరిగి మారు మనసును పొందవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం
ప్రభునందు ప్రియ కాజా గ్రామస్తులారా, మన ప్రభువును గణరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభములు తెలియజేయుచున్నాము. We wish you all a very happy Christmas and a blessed new year. 2000 సంవత్సరముల క్రితమే దేవాతి దేవుడు మానవావతారిగా భూలోకములోనికి దిగి వచ్చాడు. వాక్యం చెప్తుంది, మానవ పాప పరిహారార్థమై దేవదేవుడు భూలోకానికి దిగి వచ్చారు. యేసయ్య భూలోకానికి వచ్చారనేది చరిత్ర. యేసుక్రీస్తు వారు 25వ తారీఖు డిసెంబర్ పుట్టిన తరువాత 25, 26, 27, 28, 29, 30, 31 అనగా 8వ రోజు ఆ చిన్న బాలుడిగా యేసయ్యను యూదుల ఆచార ప్రకారముగా సమాజ మందిరానికి తీసుకొని వెళ్ళారు. He was taken to the synagogue. ఒకటి సున్నతి చేయడానికి, రెండవదిగా ఆయనకి పేరు పెట్టడానికి. ఆ రికార్డు ప్రకారమే జర్మన్ శాస్త్రవేత్త రోమన్ మ్యూజియం నుండి ఆ చరిత్రను తీసి గ్రెగోరియన్ క్యాలెండర్ అప్పటి వరకు నడిచింది. యేసుక్రీస్తు వారి యొక్క జన్మను ఆధారం చేసుకుని ప్రపంచ చరిత్రను, ప్రపంచ కాలమానాన్ని రెండుగా విభాగించారు. అనగా సమయాన్ని కొలవడానికి యేసయ్య పుట్టినరోజును ఓ గీటురాయిగా, ఓ మైలురాయిగా ఏర్పాటు చేశారు. ఆయన పుట్టిన తరువాత 8వ రోజు ఆయన పేరు పెట్టబడిన దినాన్ని మరి బేసిక్గా తీసుకుని క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం అని కాలమానాన్ని రెండుగా విభాగించారు. ఈ మాటలు మీకు ఎందుకు చెప్పానంటే, యేసయ్య పుట్టారన్నమాట వాస్తవం, అది చరిత్ర. యేసుక్రీస్తు వారు పుట్టారనేది చరిత్ర. యేసుక్రీస్తు వారు నా కోసమే పుట్టారనేది రక్షణ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకములో కన్య మరియ గర్భము ద్వారా ఉద్భవించినప్పుడు ఆయన జన్మను తెలియపరచడానికి పరలోకము నుండి దేవదూతలు దిగి వచ్చారు. an ఆర్కేంజల్ గబ్రియేలు దూత దిగి వచ్చాడు. ఆయనతో కూడా దూతల సైన్య సమూహం ఆ దూతతో కూడా దిగి వచ్చినట్లుగా వాక్యంలో రాయబడింది. గొర్రెల కాపరుల దగ్గరికి దిగి వచ్చి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క బిడ్డ, ప్రియ శ్రోత, కాజా నివాసి, ఓ భూనివాసులారా, ఈ రాత్రి మీకు వినబడుచున్నటువంటి వార్త సత్య సువార్త. ఇది శుభవార్త. ఎందుకు ఇది శుభవార్త అంటే, ఇది మనల్ని మరణము నుండి తప్పిస్తుంది. ఎందుకు ఇది శుభవార్త అంటే, ఇది మనల్ని నరకము నుండి తప్పిస్తుంది. ఎందుకు ఇది శుభవార్త అంటే, నీవింకా మలమల మాడేటటువంటి ఆ భయంకరమైన అగ్నిగుండములో పడవలసిన పని లేదు. నిన్ను విడిపించడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను తప్పించడానికి, నిన్ను బ్రతికించడానికి, నిన్ను తన యొక్క క్షేమమైన హస్తాల్లో భద్రపరచడానికి దేవుడు చేసిన ప్రణాళిక రక్షణ వార్త. ఈ రక్షణను తీసుకుని యేసయ్య పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చాడు. ఊరికినే ఆ ఉత్తరాలు రాసేటప్పుడు డేట్ వేయడం, నీ డేట్ ఆఫ్ బర్త్ డేట్ వేయడం, లేకపోతే డాక్యుమెంట్స్ రాసేటప్పుడు డేట్ వేయడం, ఊరకనే డేట్లు వేసుకోవడం కాదు. డేట్ వేసిన ప్రతిసారి ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు 31వ తారీఖు డిసెంబర్ నెల
2024 అని నీవు రాస్తున్నావనుకో, చూస్తున్నావనుకో, దాని అర్థం ఏంటంటే యేసయ్య రక్షకుడు, విమోచకుడు, పరమదేవుడు నీ పాపమును పరిహరించడానికి పరలోకము నుండి భూలోకంలోనికి దిగి వచ్చి 2024 సంవత్సరాలు అయిపోయింది అని నీకు మరొక రిమైండర్, మరొకసారి నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాదండి, ఆ చరిత్ర ఇట్లా చెప్పింది, ఇంకొక 4 సంవత్సరాలు వెనక్కి వెళ్ళేశారంట. వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ ద థింగ్ ఈజ్ ట్రూ. ఆయన వచ్చిన మాట నిజం. ఆయన ఈ లోకములో 33.5 సంవత్సరములు జీవించిన మాట నిజం. ఆయన నీ కొరకు నా కొరకు కలువారి సిలువలో ప్రాణం పెట్టి రక్తం చిందించి మానవ పాప పరిహారార్థమై పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు దారబోసింది నిజం. ఆయన తుది శ్వాస వరకు కలువారి సిలువలో మన పాపముల కొరకై వేలాడింది నిజం. ఈ సత్యాన్ని నీవు నమ్ముకున్నట్లయితే నీకు పరలోకం దొరుకుతుంది. దేవుని యొక్క బిడ్డ, యేసయ్య పుట్టాడనేది చరిత్ర, యేసయ్య నా కొరకు పుట్టాడనేది రక్షణ. యేసయ్య చనిపోయాడనేది చరిత్ర, యేసయ్య నా కొరకే చనిపోయాడనేది రక్షణ. యేసయ్య మరణమును జయించి తిరిగి లేచాడనేది చరిత్ర. యేసు నేను కూడా మరణమును జయించినట్లుగా పాపమును జయించి మరణమును జయించి 3వ దినాన తిరిగి లేచాడనేది రక్షణ. ఈ రక్షణ నీకు కావాలా? ఈ రక్షణ నీకు కావాలంటే నీవు మారు మనసు పొందాలి. పాపిని ప్రభువా అని ఒప్పుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, ప్రభు కొరకు నీ హృదయాన్ని సమర్పించాలి. మీకు దగ్గరలోనే ఇక్కడ పరిచర్య జరుగుతుంది. ప్రియులు, పురుషోత్తం గారి ఆవరణలో మరి మందిరాన్ని కట్టి గొప్ప పరిచర్య మన కరుణాకర్ గారి ఆధ్వర్యంలో ప్రభు జరిగిస్తున్నారు. మీకు తెలుసు, కరుణాకర్ గారు ఈ ప్రాంతంలో జన్ని గొప్ప పరిచర్య జరిగిస్తున్నారు. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. లేక మీకు దగ్గరలో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళి ప్రభువును ఆరాధించండి, ప్రభువును స్తుతించండి, ప్రభువును కొనియాడండి, ప్రభువును గణపరచండి, మీ జీవితాలను దేవునికి సమర్పించుకోండి, నరకము నుండి తప్పించబడండి. ఇట్టి శుభవార్తను మీకు అందించే భాగ్యం ప్రభు ఇచ్చట చివరి దినాన మాకు ఇచ్చినందులకై ఆయన్ను స్తుతిస్తూ 2025వ సంవత్సరం మీ జీవితాల్లో గొప్ప సంతోషాన్ని నింపాలని, మీకు మీ బిడ్డలకు ఆరోగ్యం కలగాలని, మీరు మీ కుటుంబాలు క్షేమముగా ఉండాలని కోరుతూ 24 అంతా కాచి కాపాడి భద్రపరిచినందుకు ఆయన నామమును స్తుతించుచు, ఆయన నామమును ఘనపరచుచు ఈ నా మాటలు ముగించుచున్నాను. యెహోవా సియోనులో నుండి మిమ్మలను ఆశీర్వదించునుగాక. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ప్రేమ కలిగిన మా యేసునాథా మీకు స్తోత్రాలు. ఈ గ్రామమును దీవించండి, గ్రామ పెద్దలను మీరు దీవించండి, గ్రామ నాయకులను, గ్రామ బిడ్డలందరినీ, గర్భస్థ శిశువులను, చిన్నపిల్లలను, నాయనా యవన బిడ్డలను మీరు ముఖ్యంగా రక్షించండి, నరకము నుండి తప్పించమని, మీ నామమునకు మహిమ తెచ్చుకొనమని యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. బోలో యేసు క్రీస్తు మహారాజుకు, రానయ్యున్న రారాజుకు, రక్షణనిచ్చిన యేసు స్వామికి, బోలో యేసు క్రీస్తు మహారాజుకు. నీ పాపం పోవాలంటే, నీకు రక్షణ కావాలంటే, నీకు బోరు మనసు కావాలంటే, నీవు నరకము నుండి తప్పించబడాలంటే యేసుని నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ హృదయముంది, యేసుకు చోటేది. అందరికీ హృదయముంది, యేసుకు చోటేది, యేసుకు చోటేది. అవని అంత ఆయనది అయినా స్థలమేది, అవని అంత ఆయనది అయినా స్థలమేది. అందరికీ హృదయముంది, యేసుకు చోటేది. అందరికీ హృదయముంది, యేసుకు చోటేది, యేసుకు చోటేది.
అవని అంత ఆయనదే అయినా స్థలమేది, అవని అంత ఆయనదే అయినా స్థలమేది. పశువులు తమ యజమానుని స్వరమెరుగును గాని నరులు దైవ సుతునికి స్థలము వదలేరు. పశువులు తమ యజమానుని స్వరమెరుగును గాని నరులు దైవ సుతునికి స్థలము వగలేరు, స్థలము వగలేరు. అవని అంత ఆయనది అయినా స్థలమేది, అవని అంత ఆయనది అయినా స్థలమేది. అందరికీ హృదయముంది యేసుకు చోటేది, అందరికీ హృదయముంది యేసుకు చోటేది, యేసుకు చోటేది. అవని అంత ఆయనది అయినా స్థలమేది. పసిబాలుడు జన్మింప పసులు తోటి పరుపాయి, తలవాల్చగా విశ్రమింప సిలువనిచ్చే లోకం. పసిబాలుడు జన్మింప పసుల తోటి పరుపాయి, తలవాల్చగా విశ్రమింప సిలువనిచ్చే లోకం, సిలువనిచ్చే లోకం. అవని అంత ఆయనది అయినా స్థలమేది, అవని అంత ఆయనది అయినా స్థలమేది. అందరికీ హృదయముంది యేసుకు చోటేది, అందరికీ హృదయముంది యేసుకు చోటేది, యేసుకు చోటేది. అవని అంత ఆయనది అయినా స్థలమేది. సిలువ మీద యేసయ్య కనులు మూయు వేళ, సమాధులే తమ కనులు తెరచు చూచు వేళ. సిలువ మీద యేసయ్య కనులు మూయు వేళ, సమాధులే తమ కనులు తెరచి చూచు వేళ. జీవులైరి చాలా అవని అంత ఆయనది అయినా స్థలమేది, అవని అంత ఆయనది అయినా స్థలమేది. అందరికీ హృదయముంది యేసుకు చోటేది, అందరికీ హృదయముంది యేసుకు చోటేది, యేసుకు చోటేది. అవని అంత ఆయనది అయినా స్థలమేది, అవని అంత ఆయనది అయినా స్థలమేది. అందరికీ హృదయముంది యేసుకు చోటేది, అందరికీ హృదయముంది యేసుకు చోటేది, యేసుకు చోటేది. అవని అంత ఆయనది అయినా స్థలమేది, అవని అంత ఆయనది అయినా స్థలమేది. అందరికీ హృదయముంది యేసుకు చోటేది, అందరికీ హృదయముంది యేసుకు చోటేది, యేసుకు చోటేది. హల్లెలూయా.
హల్లెలూయా. వెండి బంగారాల కన్నా మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్నా మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ. లోకస్తులు ఎవ్వరు
ప్రభునందు ప్రియ తాజా గ్రామస్తులారా, మన ప్రభువును గణరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో మీ అందరికీ శుభవందనాలు. మీకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాలను తెలియజేస్తున్నాం. We are wishing you a blessed and a happy new year in the year of 2025. 2025వ సంవత్సరం మీ అందరి జీవితాలు వెలుగుతో నింపబడాలని, ఎక్కడ అకాల మరణాలు ఉండకూడదని దేవుని సన్నిధిలో మంచిని కోరుకుంటున్నాం. మీకు అది శుభం. దేవుని బిడ్డలారా, దేవుడు మానవుణ్ణి ప్రేమిస్తున్నాడు. బైబిల్లో ఇలాగ వ్రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంత గొప్ప సంగతి! దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడు. మనం కూడా ఏదో రకరకాలైన ప్రేమలు కలిగి ఉంటాం. బిడ్డలను ప్రేమించేవారు ఉన్నారు, ధనమును ప్రేమించేవారు ఉన్నారు. దేమాను గురించి వాక్యములో ఏం రాయబడిందంటే, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడచిపోయాడంటున్నాడు అపోస్తుడైన పౌలు. లోకమును ప్రేమించేవారు, స్నేహించేవారు ఉన్నారు. అయితే సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు మనుషులను ప్రేమిస్తున్నాడు. ఇందాక అమ్మ పాడారే, వెండి బంగారాల కన్నా మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. చూసారా? బంగారపు కొండలన్నీ ఓ ప్రక్కన పెట్టి, వెండి కొండలన్నీ ఆ త్రాసులో పెట్టి, లోకములో ఉన్న ధనము, ధాన్యము, లోక బంగారము, ధన ధాన్యాదులు ఒక ప్రోగేసిన నీతో సరితూగునా అని ఓ భక్తుడు పాట రాశాడు దేవుని గురించి. దేవుడు కూడా అదే పాట పాడుకుంటున్నాడంట. ఏ పాట? లోక బంగారము, ధన ధాన్యాదులు. కొడుకా, నా బిడ్డ, కుమార్తె, అవన్నీ ఓ చోట ప్రోగు పెట్టినా, నిన్ను ఓ ప్రక్కన పెడితే, దేవుని దృష్టిలో నీకు ఇది కావాలా అది కావాలంటే దేవుడు అంటాడు, నాకు బంగారం కాదు, నా బిడ్డే కావాలంటున్నాడు. అంతగా దేవుడు మనుషులను ప్రేమిస్తున్నాడు. ఎవ్రీ వన్ ఈజ్ వాల్యుబుల్ టు గాడ్. దేవునికి ప్రతి బిడ్డ కూడా ప్రాముఖ్యమైన వారే, అతి శ్రేష్టమైన వారే. ఈ రాత్రి ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. నాకెవరున్నారనుకుంటున్నావా? నన్ను పట్టించుకునేవారు లేరని వ్యసన పడుతున్నావా? వేదన పడుచున్నావా? ప్రక్కవారు నిన్ను తంతే దిక్కెవరన్నా అన్నారా? ఇదిగో దేవుడు నీకు దిక్కుగా ఉన్నాడు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఇమ్మానుయేలు పదమునకు దేవుడు మనకు తోడని అర్థము. ఆయన ఇమ్మానుయేలుగా భూలోకములోనికి దిగి వచ్చాడు. ఈ రాత్రి లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని మీ వినికిడిలో వాక్యమును చదువుతున్నాను. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. యేసయ్య పుట్టిన వేళ. హలో, మనలో చాలా మందికి తెలియదు ఈ పండగ ఏంటో. బిర్యానీ కొట్టు, మందు సీసా బట్టు అనుకుంటున్నారు కొంతమంది. జాగ్రత్త, మరణం పొంచి ఉంది. మందు నీ ప్రాణాన్ని తీసివేస్తుంది. గడిచిన 26 ఏళ్లుగా నేను అనాథ బిడ్డలను పోషిస్తూ వస్తున్నాను. మొవ్వలో 100 మంది అనాథలను పెంచి పెద్ద చేశాం. వాళ్ళలో అనేక మంది తండ్రులు
మేజర్ పార్ట్ ఎలా చనిపోయారో తెలుసా? మందు దాగి చనిపోయారు. దాని పేరు మందు కాదు, అది విషం. అది నీ జీవితాన్ని పాడు చేస్తుంది. అది నీ భార్యను విధవరాలుగా చేస్తుంది. అది నీ పిల్లలను అనాథలనుగా మారుస్తుంది. అది నీ జీవితానికి అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. ఈ రాత్రి దానిని నీవు జయించాలంటే నీకు దేవుని సహాయం అవసరం. నా దగ్గరికి చాలా మంది వచ్చి మాట్లాడిన మాటల్లో ఒక మాట ఏంటంటే, అయ్యా మానేయాలని కోరిక ఉంది కానీ నేను మానలేకపోతున్నాను అంటున్నాడు. ఆ మధ్య ఒక టెస్ట్ మనీ విన్నాను నేను, సాక్ష్యం. వరదలో చాలా విలువైన వస్తువులు కొట్టుకొస్తున్నాయంట. వాటిని గజయితగాళ్ళు పోయి కొన్నిటిని లాక్కుని బయటకు తెచ్చుకొనగలుగుతున్నారు. చెక్క పెట్టెలు కొట్టుకొస్తున్నాయి, బంగారం ఉన్నటువంటి శవాలు కొట్టుకుని వస్తున్నాయి. అలాంటిదేదో ఒక శవం కొట్టుకొస్తుందని బరబరా వెళ్ళిపోయాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే మునిగి తేలుతున్నది శవం కాదు, బ్రతికున్న ఎలుగుబంటి అని. అక్కడికి వెళ్ళడంలోనే ఇతడు దానిని పట్టుకొనక మునిపే అదే ఇతన్ని పట్టుకుందంట. బయట ఉన్న వాళ్ళు కేకలేస్తున్నారు, వాడు మునిగిపోతున్నాడు, వచ్చేయి అంటున్నారంట. ఒరేయ్, వచ్చేయాలని నాకుంది కానీ రాలేకపోతున్నాను, నేను దాన్ని పట్టుకోలా, అదే నన్ను పట్టేసింది అంటున్నాడంట. దేవుని యొక్క బిడ్డ, లోకం, పాపం, శాపం, అవిధేయత, ఇదిగో ఈ లోకంలో ఆహ్లాదంగా కనబడేవన్నీ వ్యసనాలు నిన్ను పట్టేస్తాయి, నిన్ను ముంచేస్తాయి, నీ ప్రాణాన్ని తీసేస్తాయి. జనవరి పండగంటే, క్రిస్మస్ పండగంటే మనం మందు దాగి చిందేయడానికి కాదు. ఇది యేసయ్య పుట్టిన పండుగ. వెన్ జీసస్ వాజ్ బోర్న్, అప్పటి నుండి క్యాలిక్యులేట్ చేస్తూ దీనిని క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకంగా రెండుగా విభాగించి జనవరి 1వ తారీఖును పండుగగా మలచారు. ఈ పండుగ దినాన నీవు సృష్టికర్తను స్మరించుకోవాలి. ఈ పండుగ దినాన నీవు రక్షణను పొందుకోవాలి. ఈ పండుగ దినాన నీవు రక్షణ వైపు తిరగాలి, రక్షకుణ్ణి చూడాలి, ఆయనను స్తుతించాలి. యేసయ్య పుట్టినరోజు దేవదూతలు దిగి వచ్చారు. గొర్రెల కాపరులు పొలములో రాత్రివేళ గొర్రెలు కాచుకుంటుండగా దేవదూత ఇలా పలికాడు, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. రండి, ఇదిగో ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉండుట మీరు చూచెదరు, దానికి ఇదే మీకు ఆనవాలు అని శిశువును గురించి చెప్పారు. వర్తమానం అయిపోవడంలోనేనంట పరలోక సైన్య సమూహములు పాట ఎత్తుకు. ఇట్లా నేను వర్తమానం అయిన తర్వాత సిస్టర్స్ అందరు ఎలా పాటలు పాడుతున్నారో, కమలాకర్ గారు ఎలా పాట పాడుతున్నారో, అక్కడ కూడా దేవదూత వర్తమానం అవడంలోనే దేవదూతల సమూహం పాట ఎత్తుకున్నారు. ఆ పాటలో ఉన్న మాటలేమిటంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. దేవుడు ఉన్నాడా? అక్కయ్య, చెల్లెమ్మా, అన్నయ్య, తమ్ముడు, దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? అదిగో సర్వోన్నతమైన స్థలములలో, అత్యున్నతమైన స్థలములలో. దేవుని స్థానమే ఉన్నతమైన చోటు. అక్కడ దేవుని సన్నిధి ఉన్నది. ఉత్తర దిక్కున సభాపర్వతం ఉన్నదని వాక్యంలో రాయబడింది. సభాపర్వతం మీద ఆ ధవళవర్ణ సింహాసనం మీద, ఆ మహిమలో సింహాసనాసీనుడై ఉన్న దేవుడు అదిగో అక్కడుండి సర్వలోకములను ఏలుచున్నాడు. సృష్టి అంతా కూడా, భూమి కన్నా సూర్యుడు 13 లక్షల రెట్లు 15 లక్షల రెట్లు పెద్దవాడంట. ముందులో శాస్త్రవేత్తలు 13 అని చెప్పారు. ఈ మధ్యకాలంలో ఇంకా దగ్గరకు వెళ్ళి 15 లక్షలని ఎస్టిమేట్ చేశారు. భూమి పెద్దది. కాజలో 10 సెంటు ఉంటే మనం భూమి మీద నడం. భూమి అంతా మంద కాదు. భూమి కంటే సూర్యుడు 13 లక్షల రెట్లు అంటే 15 లక్షల రెట్లు అంటే, అలాంటి సూర్యుళ్ళు కోటాను కోట్లు ఒక పాలపొంతలో ఉన్నాయి. అలాంటి పాలపొంతలు కోటాను కోట్లు ఈ విశ్వములో ఉన్నాయి. వీటన్నిటికీ రారాజు దేవుడు, వీటన్నిటికీ ప్రభు ఆయన, వీటన్నిటికీ రక్షకుడు ఆయన, వీటన్నింటిని నడిపించుచున్నవాడు ఆయన, వీటన్నిటికీ పైగానున్నవాడు ఆయన. దేవదూతలు పలుకుతున్నారు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ మహిమ మహిమ. ఆయనను గణపరచడానికి, ఆయనను మహిమపరచడానికి, తండ్రి అయిన దేవుణ్ణి గొప్ప చేయడానికి కుమారుడు భూలోకములోనికి నరావతారిగా దిగి వచ్చాడు. ఆయన రావడం దేవునికి మహిమ. బయట ఉన్న వాళ్ళకే చెప్తూ వస్తున్నాను, సంఘానికి కూడా ఒక మాట చెప్పనివ్వండి.
పాటలు పాడుతున్న దేవుని సంగమా, సువార్త చేస్తున్న దేవుని సంగమా, మీరు ఈ రాత్రి దేవుని పరిచర్యలో ఉండడం దేవునికి మహిమ. ఆయనకు పాటలు పాడడం దేవునికి మహిమ. సువార్తను ప్రకటించడం దేవునికి మహిమ. ఆయన నామ మహిమార్థమై పిచ్చోళ్ళలాగా ప్రభువు కొరకు మీ పాదములు ప్రభువు కొరకు నడవడం దేవునికి మహిమ. దేవుని మహిమపరచడం 2024వ సంవత్సరం డిసెంబర్ నెల చివరి గడియల్లో ప్రభువు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండవది, భూమి మీద ఆయనకి ఇష్టులైన మనుషులకు సమాధానం. దేవుడికంట ప్రజలంటే, మనుషులంటే చెప్పండి ఇష్టలు. నేను మొన్న చెప్పాను మా పిల్లలకి, మీకు కూడా చెప్తున్నాను, ఇక్కడ వినండి. దేవదూతలు వచ్చి అంటున్నారు గొర్రెల కాపరులతో, నైనా మీకు సమాధానం. భూమి మీద తనకిష్టులైన మనుషులు మీరు. పంపిందెవరు? దేవుడు. వచ్చిందెవరు? దేవదూతలు. ఎవరితో మాట్లాడుతున్నారు? గొర్రెల కాపరులతో. ఏమని చెప్తున్నారు? నైనా మేము ఉన్నప్పటికి కూడా మాకంటే కూడా దేవునికి ఇష్టలు మీరే. దేవదూతలకు లేని ఘనత ఓ మనుష్యుడా ప్రభువు నీకు అనుగ్రహించాడు. హల్లెలూయా. యు ఆర్ నాట్ ఆల్ ఆఫ్ సడన్ ఎగ్జిస్టింగ్ హియర్. ఏదో అనుకోని రీతిగా భూమి మీద ఊడిపడ్డావు అనుకోకు. నీ ఎడల దేవుని ప్రణాళిక ఉంది. భూమికి పునాదులు వేయబడక మునిపే ప్రభువు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. సర్వము సృజింపబడక మునిపే ఆయన దగ్గర నీవు ఉన్నావు. ఈ లోకానికి ఆయన నిన్ను పంపాడు. ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్నాను, నీ జీవితంలో గొప్ప ప్రణాళిక ఉంది. ఆయన చిత్తానుసారంగా భూలోకంలోనికి వచ్చావు. ఈ ప్రణాళిక అంతా నీకు తెలియాలంటే నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావో, నీవు ఇక్కడ ఎంతకాలం ఉంటావో, నీవు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళబోతున్నావో, వెళ్ళిన తర్వాత ఏం జరగబోతుందో, ఆ యుగాయుగములుండే రాజ్యములు నీవు ఎలా ఉండబోతున్నావో, ఈ సర్వ సత్యము నీకు అనుగ్రహింపబడాలంటే నీవు ప్రభువుని నమ్ముకోవాలి, నీవు రక్షణ పొందుకోవాలి, నీవు దేవుణ్ణి ఎరిగి ఉండాలి. నీ వ్యక్తిగతంగా ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించమంటే ఆ దేవాతి దేవుడు నీ హృదయంలోనికి వచ్చేస్తాడు. మనోనేత్రాన్ని వెలిగిస్తాడు. నువ్వెందుకు పుట్టావో నీకు అర్థమయ్యేటట్లుగా చేస్తాడు. ఇతరులను ప్రేమించే కృపను ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. కేసులా ప్రభువు తప్పించగలిగిన సమర్థుడు. దెబ్బలాట్లా ప్రభువు విడిపించగలిగిన సమర్థుడు. అనారోగ్యమా ప్రభువు స్వస్థపరచగలిగిన సమర్థుడు. ఎంత ఘోర పాపినైనా ఆయన రక్షించగలిగిన సమర్థుడు. అందుకని ఆ రక్షకుని మేము ఈ రాత్రి ఊరేగిస్తున్నాం. ఆ రక్షకుని మేము ప్రకటన చేస్తున్నాం. అందుకని ఆ రక్షకునికి మా జీవితాలను సమర్పించుకున్నాం. నీకు కూడా అట్టి కృప కావాలంటే యేసయ్యను నమ్ముకో, రక్షణ పొందుకో. ప్రభువు మిమ్మలను ఈ వత్సరం చివరి గడియల్లో, రానయ్యున్న వత్సరపు అన్ని గడియల్లో ఆశీర్వదించి కృపతో నింపి సమృద్ధితో నింపి నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మా పరమ తండ్రి, ఈ ప్రాంత ప్రజలందరినీ మీరు దీవించండి. మా ప్రక్కనే స్కూల్స్ ఉన్నాయి. ఈ స్కూల్లో చదువుకుంటున్న బిడ్డలు, ఇటు ప్రక్కనున్న స్కూల్లో చదువుకుంటున్న బిడ్డలు గొప్ప జ్ఞానులుగా ఆశీర్వదింపబడ్డానికి కృప చూపండి నాయన. ఎంతమంది తల్లులు వారి పిల్లలను స్కూల్కు పంపిస్తున్నారో ఆ బిడ్డలందరూ జ్ఞానవంతులుగా మలచబడ్డానికి, దీర్ఘాయుష్మంతులుగా మలచబడ్డానికి, వెడుతున్నప్పుడు వస్తున్నప్పుడు వాహనాలతో ఏ విధమైన ప్రమాదాలు లేకుండా క్షేమంగా స్కూల్కి వచ్చి క్షేమంగా ఇల్లు చేరడానికి వారికి సహాయం చేయండి. వృద్ధాప్య మంది వారి తల్లిదండ్రులను నాయన హత్తుకొనడానికి ఎత్తుకొనడానికి ఆ బిడ్డలకు దీర్ఘాయువును దయచేయమని, ఆశీర్వదించమని, పరిశుద్ధపరచమని, వాడుకొనమని యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ఆ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ప్రేమయే తానై నిలచి ప్రేమోక్తులనే కలిగి, ప్రేమయే తానై నిలచి ప్రేమోక్తులనే కలిగి, ప్రేమతో ప్రాణము పెట్టి
యేసుకు సమమెవరు ఎంత ఘోర పాపాత్ముని అయినా ప్రేమించును రారా ఎంత ఘోర పాపాత్ముని అయినా ప్రేమించును పాప భారముతో రారా యేసు పాదములపై పడరా పాప భారముతో రారా యేసు పాదములపై పడరా పాపుల రక్షకుడేసు పాపుల రక్షకుడేసు తప్పక నిన్ను రక్షించు తప్పక నిన్ను రక్షించు ప్రేమామృతధలు చిందిన మన యేసుకు సమమెవరు ప్రేమామృతధలు చిందిన మన యేసుకు ఎవరు ప్రేమలే గాని ప్రియమున చేరరు వాని చేరిన చెలికాడగురా చేరిన చెలికాడగురా సమయమిదే పరుగిడరా సమయమిదే పరుగిడరా ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు ఓ యేసుక్రీస్తు మహారాజుకు జై రానయ్యున్న రారాజుకు జై రక్షణని చేసు స్వామికి పరలోక రాజ్యం చేర్చు యేసు దేవునికి నీ పాపం పోవాలంటే యేసుని నమ్మాలి, నీకు రక్షణ కావాలంటే యేసుని నమ్మాలి, నిత్య జీవం కావాలంటే యేసుని నమ్మాలి, నరకము నుండి తప్పించబడాలంటే యేసుని నమ్మాలి. బలో యేసుక్రీస్తు మహారాజుకు జై రానయ్యున్న రారాజుకు జై ఓ హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేదవేలా ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేదవేలా రక్షణ దినమిదియేనా రక్షణమే కనుగొనరా రక్షణ దినమిదియేరా రక్షణమే కనుగొనరా ఇది ఏ దేవుని వరము ఇది ఏ దేవుని వరము ముదమారగ చేతునుము ముదమారగ చేతునుము ప్రేమామృతధలు చిందిన మన యేసుకు సమమెవరు ప్రేమామృతధలు చిందిన మన యేసుకు సమమెవరు మన యేసుకు సమమెవరు మన యేసుకు సమమెవరు హల్లెలూయా. ప్రభునందు ప్రియా శ్రోతలారా, మీ అందరికీ సాయంకాలపు శుభాలు తెలియజేస్తున్నాం. గడిచిన కాలమంతా ప్రభు తన రెక్కల క్రింద మనల్ని భద్రపరిచినందులకై మనము దేవునికి స్తోత్రయాగం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కొంతమందికి హల్లెలూయా అంటే ఏంటో తెలియదు, హల్లెలూయా అనుకుంటున్నారు. హల్లెలూయా కాదు ఇది. ఏదైనా ఎవరైనా ఒక చిన్న సహాయం చేస్తే మనం వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్తున్నాం ఈ మధ్య. ధన్యవాదాలయ్యా. 4 రోజుల క్రితం మా మామగారు వచ్చారు. పాపం ఆవిడ ఎంతో కృతజ్ఞతతో 2 చేతులు జోడించి, బాబు పరిశుద్ధ బాబు
ఇదివరకు గుడిసెలో వణికిపోయేదాన్నయ్యా చలితో. పోయిన సంవత్సరం నాకు ఒక రగ్గు ఇచ్చారు. సంవత్సరం అంతా కమ్మగా వెచ్చగా పండుకున్నానయ్యా. ప్రతిరోజు దేవునికి స్తోత్రం అనుకుంటున్నానయ్యా అని చెప్పింది ఆమె. చూసారా, చిన్న రగ్గు ఇచ్చినందుకు ఆమెకు హాయిగా నిద్రపట్టినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తుంది. మరి పగలనక రాత్రనక కాపాడుచున్న దేవుడు, ఇశ్రాయేలును కాపాడువాడు, కొనుకడు, నిద్రపోడు, మనం నిద్రించేటప్పుడు కూడా మనలను కాయుచున్నవాడు. దేవుని యొక్క బిడ్డ, నీవు ఇక్కడ ఉన్నావంటే భారత సైన్యం సరిహద్దుల్లో పగలనక రాత్రనక కాచి కాపాడుతున్నట్లుగానే దేవుడు మనలను కాచి తన రెక్కల క్రింద భద్రపరుస్తున్నాడు. ఆయనకు కృతజ్ఞతలు ఎలా చెల్లించగలం? హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రం అని అర్థం, దేవునికి స్తుతి అన్నమాట. హల్లెలూయా అంటూ మనం ప్రభువును ఆరాధించాలి, స్తుతించాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడలారా, తెస్సలోనీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయము 16-17 వచనాల్లో ఇలా అంటాడు, యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల. హలో, వింటున్నారా? బయట ఉంటున్న ప్రియ శ్రోతలు, మీ కొరకే ఈ రాత్రి శుభయాత్ర. బైబిల్ వాక్యములో రాయబడిన గొప్ప సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు వారు పాపమానవాళ్ళకందరి కొరకై పరిశుద్ధమైన రక్తమును చెందించి ప్రాణం పెట్టారు. 3వ దినాన మరణాన్ని జయించి తిరిగి లేచారు. అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని జయించాడు, కానీ మరణం దగ్గర ఓడిపోయాడు. కానీ యేసు మరణపు ముళ్ళును విరచాడు, మరణాన్ని జయించాడు. దానికే పునరుత్థానము అని పేరు. ప్రపంచంలో మరి ఏ ఇతర గ్రంథంలో కూడా పునరుత్థానం అనే పదమే లేదంట. దేర్ ఇస్ నో వర్డ్ ఇన్ ఎనీ అదర్ బుక్స్ దాన్ ద బైబిల్ రిజరెక్షన్. పునరుత్థానం అనే పదం బైబిల్లో తప్ప మరెక్కడా మీకు కనబడదు. దాని అర్థం ఏంటంటే, మరణించి మరణమును జయించి తిరిగి లేచి మరెన్నటికీ మరణించకపోవడం. అదే యేసుక్రీస్తు వారిని మేము నమ్ముకునేలా చేసింది. యేసయ్యను నీవెందుకు నమ్మాలి? యేసయ్యను నేనెందుకు నమ్మాలి? యేసయ్యను మనం ఎందుకు అంగీకరించాలంటే, యేసుక్రీస్తు వారు మరణమును జయించిన మహోన్నతుడు. ఆయనకు వీరుడు అని పేరు, స్తోత్రం. ఆయనకు ధీరుడు అని పేరు. కారణం ఏంటో తెలుసా? ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. గొప్ప సంగతి ఏంటో చెప్పనా? యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం అనండి అందరు. ఏ ప్రకారము? ఆయన ఎలాగ మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఊరికి నమ్ముకోమాకండి, యేసుబాబు నేను నమ్ముకున్నానయ్యా, నా మెళ్ళలో చూడయ్యా సిలువ ఉందయ్యా అంటున్నారు. అట్లా కాదు. యేసు మృతి పొంది తిరిగి లేచాడని నీవు నమ్మాలి. యేసయ్య మరణమును జయించిన సంగతిని నీవు నమ్మాలి. ఈ సంగతిని నమ్మడం మాత్రమే కాదు, నీవు నమ్మావనడానికి గుర్తుగా రక్షణ బాప్తిస్మమును పొందాలి. అది రక్షణ. యేసయ్య మృతి పొంది తిరిగి లేచాడని నీవు నమ్మితేనంట, నీవు కూడా మరణాన్ని జయించగలుగుతావు. ఎంత గొప్ప సంగతి చూశారు. మరణం అంటే మన అందరికి భయం. చచ్చిపోయాడంటంలోనే ఎటువంటి అటు పరుగులు ఎత్తారు. నేను చాలా చోట్ల చూస్తున్నాను. కానివ్వండి అయ్యగారు 3 అయిపోతుంది, 3ంటికే కానివ్వమంటారు. 3 అయిపోతే చీకటి అడిపోద్దని వాళ్ళ భయం. ఎందుకో తెలుసా? మరణానికి మనుషుడు గజ 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 వణికిపోతున్నాడు. ఈ రాత్రి శుభవార్త ఏంటో తెలుసా? యేసు మరణమును జయించాడు. యేసయ్య మరణమును జయించి, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడని మరణపు ముళ్ళును విరచాడు. నీవు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు ఎక్కడ ఉండగానే మరణపు భయము నుండి బయటపడతావు. ఆమేన్. ఇక మరణానికి నీవు భయపడవలసిన పని లేదు. దేవునికి మహిమ కలుగును గాక.
రెండవదిగా మరణములో నుండి ప్రభువు జీవములోనికి దాటవేయబోతున్నాడు. అదే నిత్య జీవం. ఈ జీవుని కావాలా? ప్రభువుని నమ్ముకో, రక్షణ పొందుకో, మారు మనసు పొందు, యేసు వైపు చూడు, నీ భారమంతటిని ప్రభువు తీర్చేస్తాడు. దేవుని యొక్క బిడ్డ, కాజ నివాసి, ఈ రాత్రి ప్రభువు మిమ్ములను ప్రేమిస్తున్నాడు. మానవులు నరకానికి వెళ్ళిపోవాలని అపవాది కోరుతుంటే, కాదు, కుదరదు, నేను వారిని తప్పించడానికి వచ్చానంటూ ఈ రాత్రి స్వార్థ రూపంలో యేసు మీ మధ్యలో సంచరిస్తున్నాడు. మీ హృదయాన్ని ఆయనకి ఇస్తే నీవు రక్షించబడతావు. నీ హృదయాన్ని ఆయనకి ఇస్తే నీవు తప్పించబడతావు. నీ జీవితం ఆయన చేతుల్లో పెడితే ప్రభువు నిన్ను కృప చూపుతాడు, నిత్య జీవమునకు నడిపిస్తాడు. ఇట్టి గొప్ప ధన్యత దేవుడు మీకు దయచేయునుగాక. 2024 అంతా కాచి కాపాడిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. 2024లో దేవుడు మీకు బహుక్షేమమును దయచేయునుగాక. మిమ్మును మీ బిడ్డలను తన రెక్కల క్రింద భద్రపరచునుగాక. హల్లెలూయా. ప్రభువా, ఈ ప్రాంతములోనున్న గృహములన్నింటినీ దీవించండి, నివాసులందరినీ ఆశీర్వదించండి. కాజ గ్రామం అంతటిని మీ రెక్కల క్రింద భద్రపరచి మీ నామమునకు మహిమ తెచ్చుకునమని యేసు దివ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. బలో యేసు క్రీస్తు మహారాజుకు జై. రానయ్యున్న రాజుకు జై. రక్షణనిచ్చిన యేసు స్వామికి జై. హల్లెలూయా. హల్లెలూయా. సంఘ బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి అక్కడ కూడా సర్వీస్ ఉంది కాబట్టి నేను వెళ్ళవలసి ఉంది. మా కొరకు ప్రార్థిస్తున్నందుకు వందనాలు. 2025లో మళ్ళా కలుద్దాం. దేవుడు మిమ్మలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎలీషా ఒక చిన్న పల్లె పడతాడు, ఆ తర్వాత మనం ముందు కొనసాగుదాం. భాస్కర్ రావు గారికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ. ముందు రోజుల్లో మరి భాస్కర్ రావు గారే మన రిక్షాలో ఇట్లా సువార్త చేయడానికి ఎంతో సహకరించారు. ఒక కర్ర కట్టుకొని 2 గొట్టాలు కట్టి బ్యాటరీ పెట్టి రిక్షా మీద మనం ప్రతి నెల ఇట్లా తిరిగే వాళ్ళం. ప్రతి నెల ప్రభు ఇంకా కృప చూపినందుకు స్తోత్రం. హల్లెలూయా. యేసుని స్వరూపమహాధామా, ఈ లోకమును మారుద్దామా, ఈ పాపమును ఎదురిద్దామా, ఈ లోకమును మారుద్దామా, ఈ పాపమును ఎదురిద్దామా. యేసుని స్వరూపమహాధామా, ఈ లోకమును మారుద్దామా, ఈ పాపమును ఎదురిద్దామా. యేసు కొరకు పయనము సాగిద్దామా, పరిగిద్దామా. యేసు కొరకు పయనము సాగిద్దామా, పరిగిద్దామా. ప్రభు కొరకు పనిచేద్దామా, ప్రభు ప్రేమను ప్రకటిద్దామా, ప్రభు కొరకు
పిలుచుచున్నాడు, నీ కొరకై నిలచినాడు, పాపము క్షమించినాడు, పరలోకము చేస్తున్నాడు, తన ప్రేమను పంచినాడు, తన ప్రాణము పెట్టినాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకై నిలచినాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకై నిలచినాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకై నిలచినాడు. గాడ్ బ్లెస్ యు అమ్మా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎఫెక్ట్స్ పెడుతుంటే ఏమవుతుందంటే పాట అర్థం అవట్లా. ఎఫెక్ట్స్ పెట్టడం వలన పాట వినపడాలి. మనం థీమ్ ఏంటంటే పాట వినపడాలి. డీజే కాదు ఇది, డీజే కాదు ఇది, చిందులేసే సెక్షన్ కాదు, పాట వినపడాలి. కాబట్టి చిన్నగా పెట్టండి ఎఫెక్ట్స్, చిన్నగా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బేత్లెహేమందునా, చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. కన్యగర్భమునందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు, ధన్యులగుటకు రండి వేగమే దీనులై, సర్వమాన్యులై. ధన్యులగుటకు రండి వేగమే దీనులై, సర్వమాన్యులై. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బేత్లెహేమందునా, చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. చుక్క కనుగొని జ్ఞానులెంత మక్కువతో నా ప్రభుని కనుగొనా, చక్కగా బేత్లెహేము పురమున చుచ్చిరి, కానుకలిచ్చిరి. చక్కగా బేత్లెహేము పురమున చుచ్చిరి, కానుకలిచ్చిరి. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బేత్లెహేమందునా, చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతము దాపు చేరిన వారికిడుగడు భాగ్యము, మోక్ష భాగ్యము. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బేత్లెహేమందునా, సంతసముందుమా. కనికరించండి నాయన అనుకుంటారండి. ఆమె నిశ్చయంగా మన ప్రయాసకు తగ్గ ప్రతిఫలాన్ని కల్లారా ఒక రోజున చూస్తాం. ఆమె మనం ఆరాధించే ప్రభు నమ్మదగినవాడు. ఇదేదో గుడ్డి నమ్మకం కాదు, అందరూ పోతున్నారని పోవడం కాదు. నిశ్చయముగా ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
మన పనికి ప్రయాసకు ప్రతిఫలం ఉన్నది అన్న మాటను ఎప్పుడూ మర్చిపోవద్దు. అప్పుడు ఇంకా ఉత్సాహంగా పనిచేయగలం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మహాదేవుడు లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ సాయంత్రకాలమందు అనగా ఈ రాత్రికాలమందు మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. ప్రజలు ఈ యొక్క సంవత్సరపు చివరి గడియలను రకరకాలుగా జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నేను డ్యూటీ నుండి ఇందాక వస్తుంటే ఎక్కడికక్కడే టెంట్లు వేసి కేకులు పెట్టారు. బేకరీ అయితే కొన్ని చోట్లయితే పెద్ద పెద్ద గుండిగీలు బిర్యానీలు పెట్టారు. ప్యాకింగ్ తినడానికి త్రాగడానికి మంచిగా ఏర్పాటు చేసుకోవడానికి, క్రొత్త సంవత్సరాన్ని మంచిగా సెలబ్రేట్ చేసుకోవడానికి రకరకాల ఏర్పాట్లు. కొద్దిమంది కుర్రాళ్ళు అయితే సైలెన్సర్లు పీకేసి బుర్రమని మోగించుకుంటా హ్యాపీ న్యూ ఇయర్ అని అరుచుకుంటా వాళ్ళ సెలబ్రేషన్ అట్లా. యేసు రక్తమే జయం. కానీ అర్థం ఉందా? ఎవరు నిన్ను పుట్టించారు? ఎవరు నిన్ను బ్రతికిస్తున్నారు? ఎవరు నిన్ను పోషిస్తున్నారు? ఎవరు నిన్ను కాపాడుతున్నారు? తల్లి గర్భాన పుట్టినది మొదలుకొని నీకు వస్తున్న ఉపద్రవాలన్నిటిలో నుండి నిన్ను తప్పించి కాపాడింది ఎవరు? ఈ సృష్టి అంతటికి కారణమైన వాళ్ళు ఎవరు? ఏమైనా గ్రహించగలుగుతున్నావా? తినడం తప్పు కాదు, కానీ దేవుడు ఎవరో తెలుసుకోకుండా అదే పనిలో ఉండడం పాపం. ఒక ధనవంతుడున్నాడు, అతనికి మంచి పొలం ఉంది, పంట బాగా పండింది, దేవుడు కృప చూపి మంచి ధాన్యాన్ని ఇచ్చాడు. ఆ పంటను బట్టి ఉన్న ధాన్యపు కొట్లు చాలదని ఇంకా కొట్లు పగలగొట్టి క్రొత్త కొట్లు విశాలపరిచి బాగా కట్టించాలని ఆలోచన కలిగి ఉన్నాడు. తన మనసులో అనుకుంటున్నాడు, ఇలా ఏర్పాటు చేయాలి, ఈ కొట్లు చాలవు, ఇంకా పెద్ద కొట్లు కట్టాలి, సంవత్సరాలకు సరిపడా ఫుల్ ధాన్యం ఉంది కాబట్టి హ్యాపీగా తినేయాలి, త్రాగేయాలి అనుకుంటూ అంటున్నాడు, నా ప్రాణమా తినుము, సుఖించుము, త్రాగుము, అనేక సంవత్సరములకు సరిపడా సమృద్ధిగా ఉంది అని అనుకుంటున్నాడంట మనసులో. అదే మనం కూడా చాలా అనుకుంటాం. మేము కూడా ఇలా అనుకున్నాం కాబట్టి ఇలా వచ్చాం. అనుకున్న వాటిని కార్యంలో పెడతాం, క్రియల్లో పెడతాం, జీవితంలో అమలు పరుస్తాం. అర్థమవుతుంది. ఈ సంవత్సరం ఇల్లు కట్టాలి అనుకున్నాం అనుకోండి, మెల్లగా ఏం ప్లాన్ చేస్తాం? మన వాళ్ళైతే సిద్ధాంతం తీసుకొస్తారు, మెల్లగా ప్లాన్ వేపిస్తారు, లోన్కి అప్లై చేస్తారు, ఇటుకరాలు తోలుతారు, ఎనపంచబోలు తోలుతారు, మేస్త్రి గారితో మాట్లాడతారు, ఇట్లా అన్నీ చేస్తాం. అనుకుంటాం ముందు. అనుకుంటేనే కదా జరిగేది. పెళ్లి చేయాలనుకున్నాం, పెళ్లి చేద్దాం అనుకుంటాం. అనుకున్నప్పుడు ఏం చేస్తాం? సంబంధాలు ఎదగడం మొదలు పెడతాం. అట్లాగే ఈ ధనవంతుడు ఉన్నాడే, అనుకున్నాడంటే ఏమని? నా ప్రాణమా సుఖించు, తిను, తాగు, సంతోషించు. ఇదే నా జీవితం, అందుకేనా పుట్టింది నువ్వు? అందుకొరకేనా? బైబిల్లో రాయబడింది, ఆ ధనవంతుడు అలా అనుకుంటున్నప్పుడంట ఒక స్వరం వినబడిందంట. దేవుడే మాట్లాడడం ప్రారంభించాడంట ఆ వ్యక్తితో. ఏమన్నా తెలుసా? వెర్రివాడా, హలో ఫూల్ అన్నాడంట దేవుడు. కదా, ధనవంతుడు, బాగా డబ్బు వచ్చింది, కొట్లు చాలా మంది, ఇంకా కొట్లు విప్పుతున్నాడు, ఇంకా పెద్ద కొట్లు కట్టాలి, అంత ధనం, అంత ధాన్యం వచ్చింది. అంత ధాన్యం ఉందంటే బోర్డులంతా డబ్బులు వస్తాయి. ఆల్రెడీ స్థిరాస్తులు ఉన్నాయి, చరాస్తులు ఉన్నాయి, అంతా ఉన్నాయి. అనేక సంవత్సరాలకు సరిపడా ధాన్యం ఉంది, సంపాదన ఉంది. కానీ అతనితో దేవుడు అంటున్నాడు, వెర్రివాడా. అతడు లోకం దృష్టికి గొప్ప ధనవంతుడు, కానీ
దేవుని దృష్టికి వెర్రివాడు. కారణం ఏంటంటే అతనికి దేవుడు ఎవరో తెలియదు, అతనికి పంట ఇచ్చింది ఎవరో తెలియదు, అతనికి ప్రాణం ఇచ్చింది ఎవరో తెలియదు, ఈ పంటంతా ఇంటికి చేర్చేటట్లుగా కృప చూపింది ఎవరో తెలియదు. తెలిసిన ఆరాధించే అనుభవాల్లో, పూజించే అనుభవాల్లో లేడు. అందుకని అతన్ని దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. అసలు ఆ మాట వెంటనే గుండె జల్లుమని ఉంటుంది, అక్కడే ప్రాణం పోయి ఉంటుంది. ఈ కుర్రోళ్ళు ఉన్నారు, ఈ రాత్రులు బండి తోలే వాళ్ళు. ఇందాడు ఒక ఆయన వాటర్ క్యాన్ వేసుకుని జర్రని వచ్చేసాడు, తిరిగిపోయింది బండి. ఆపుకోలేడు. అంత తేలికేం కాదు, ఎక్సలేటర్ తిప్పినంత తేలికేమి కాదు. ప్రమాదం ఎదురైనప్పుడు, హఠాత్తుగా ఏదైనా ఎదురుపడినప్పుడు ఆపుకోవడం. నీ ప్రాణం నీ చేతుల్లో లేదు, నీ బండి నీ చేతుల్లో ఎట్లా ఉంటుంది? జాగ్రత్త అవసరం కదా. నిన్ను నమ్ముకుని తల్లిదండ్రులు బ్రతుకుతున్నారుగా, నీ భార్యాబిడ్డలు ఉన్నారుగా, ఎందుకు ఇట్లా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని దృష్టికి ఎలా ఉన్నావు? ఈ లోకంలో ఒకవేళ ధనవంతుడివేమో, ఆస్తిపరుడివేమో, అంతస్తుందేమో, అన్నీ ఉన్నాయేమో, కానీ దేవుని దృష్టికి నీవు ఎలా ఉన్నావు? నిన్ను పుట్టించిన నీ సృష్టికర్త దృష్టికి నీవు ఎలా ఉన్నావు? ఒకసారి ఆలోచన చేయి. నన్నే గనక చూస్తే దేవుడు నాతో ఏమంటాడు? బలా, నమ్మకమైన మంచిదాసుడా అని అంటే ఎంత బాగుంటుంది. నువ్వు చాలా మంచివాడివి, నన్ను స్తుతించే అనుభవాల్లో ఉన్నావు, నన్ను ప్రార్థించే అనుభవాల్లో ఉన్నావు, నా సన్నిధిని వెదికే అనుభవాల్లో ఉన్నావు, మేలు చేసే అనుభవాల్లో ఉన్నావు, ప్రజలకు సహాయపడే అనుభవాల్లో ఉన్నావు, నువ్వు చాలా మంచివాడివి అని అంటే అంత బాగుండు కదా. ఒకవేళ వెర్రివాడా అంటే, ఒకవేళ లోకమంతా నిన్ను ఊరేగించినా నీకు దొరికేది శూన్యం. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు కదా. ధనం లేకపోతే పేరు పిలుపు కూడా మారిపోద్దు, రే యారా అంటారు. అదే కొంచెం డబ్బులు వచ్చినాయి అనుకోండి, పేరు పిలుపు మారిపోద్ది. లోకంలో నీ పిలుపులు మారిపోయినా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, దేవుని దగ్గర నీ స్థితి ఏంటి, నీ స్థానం ఏంటి ఒకసారి ఆలోచన చేయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కొరకు ధనం సంపాదించుకోవడం తప్పు కాదు, బిడ్డలను ప్రయోజకులను చేయడం తప్పు కాదు. ఇక ధనమే సర్వస్వం అనుకుని దేవుణ్ణి గ్రహించకుండా, దేవుని దగ్గరికి రాకుండా జీవించడం చాలా చాలా ప్రమాదం. నీకు చివరికి మిగిలేదేమీ ఉండదు. వెర్రివాణిగా, పొట్టిగా దేవుని దగ్గర రక్తహస్తాలతో నిలబడాల్సిందే. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఎందుకు పుట్టావు? ఎందుకు సంవత్సరాలు గడిచిపోతున్నాయి? ఏంటి నీ జీవితం అర్థం? ఒకసారి ఆలోచన చేయవా? ఊరకే మనం ఏది చెయ్యం, అర్థమవుతుంది. మేము కూడా ఎంత ఖర్చు పెట్టుకుని చేస్తాం, ఊరకే అయితే చేయట్లా. నెల రోజుల నుండి క్రిస్మస్లు చేస్తున్నాం, ప్రతి రాత్రి 2-1 గంట అవుతుంది, శరీరం సహకరించట్లా, అయినా కానీ ఊరకే చేయట్లా. ఏదో పబ్లిసిటీ కోసమో, ఫలానా చర్చ్ వాళ్ళంటే తిరిగారా,